70mm స్క్రీన్లో మన హీరో ఎంట్రీ చూసిన వెంటనే గాల్లో పేపర్లు ఎగురుతాయి, విజిల్స్తో ఆ థియేటర్ మోత మోగిపోతుంది. మరి ఆ హీరో బాక్స్ బదులయ్యే పర్ఫార్మెన్స్తో బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తే మన సైమా బెస్ట్ యాక్టర్ అనే అవార్డుతో తనని సత్కరిస్తుంది. సో ద నెక్స్ట్ కేటగిరీ ఈస్ ఫర్ ద బెస్ట్ యాక్టర్ ఇన్ అ లీడింగ్ రోల్ మేల్ 2019. And to present this award, I'd like to call on stage Mr. Joginpalli Santosh Kumar, MP and founder of Green Indian Challenge Initiative, and Mrs. Radhika Sharad Kumar, ma'am. SIMA 2019 for Best Actor in a Leading Role Male Telugu goes to, he gives a good dimension to the name Superstar. I've acted with his father and I have the pleasure of announcing him as the best actor, Mahesh Babu for Maharishi. థ్యాంక్ యూ మ్యామ్, రాధిక మ్యామ్. థ్యాంక్ యూ సంతోష్ గారు, మీ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవటం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సైమా, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆనర్. ఇట్ మీన్స్ అ లాట్ బికాజ్ మహర్షి ఈజ్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఫర్ మీ. ఐ థింక్ సైమా హెస్ బీన్ వెరీ వెరీ స్వీట్ టు మీ. దేవ్ గివెన్ మీ ఐ థింక్ 3-4 సార్లు నాకు నా సినిమాలకు అవార్డులు ఇచ్చారు. అండ్ అన్ఫార్చునేట్లీ ఐ కుడెంట్ మేక్ ఇట్ టు దోస్ ఈవెంట్స్ అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ హియర్. యాజ్ ఫార్ ఎస్ మహర్షి ఈజ్ కన్సర్న్డ్, ఐ థింక్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పుడు దానికి అవార్డులు కూడా వస్తే అది అల్టిమేట్ ఫీలింగ్ అని. ఐ థింక్ దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ మహర్షి అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ దాట్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్స్ అశ్విని దత్ గారు, దిల్ రాజు గారు, పివిపి అండ్ దేవి శ్రీ ప్రసాద్. I think you're not only the music director of the film, I think you're also one of the storytellers of Maharshi. Thank you so much, Devi. And Naresh Garu is here. Thank you, sir. It was an amazing experience working with you for Maharshi and really special. And would like to thank my brother Vamsi. Thank you for Maharshi, Vamsi. మళ్ళీ చెప్తున్నాను, 100 సార్లు చెప్పుంటాను, మహర్షి లాంటి సినిమా నాకు ఇచ్చినందుకు జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. One more question on our behalf, sir. ఒక క్వశ్చన్, ఒక రిక్వెస్ట్ సార్. అదే మాస్క్ వేసుకోవాలి, తొందరగా అడిగేసి. సార్, ఫస్ట్ ఇప్పుడు దాకా సైమా ఎన్నో దేశాల్లో సౌత్ ఇండియన్ కళాకారుల్ని సత్కరించిన, ఇదే ఫస్ట్ టైం హైదరాబాద్లో జరుగుతుంది. సో ఇట్స్ వెరీ స్పెషల్ ఫర్ అస్ దట్ యూర్ హియర్. అండ్ వన్ క్వశ్చన్ సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు మా అందరికీ కూడా చాలా సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ ఏంటంటే ఒకటి అవార్డు రావడం, అది మహర్షి లాంటి సినిమాకి రావడం, కన్సిడరింగ్ ద కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్ ఇస్ హ్యాడ్ ఆన్ సో మెనీ పీపుల్. మాకు తెలిసే చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి పొలాలు తీసుకుని మళ్ళీ దే స్టార్టెడ్ ఫార్మింగ్ అండ్ టేకెన్ ఇట్ ఎస్ అ వెరీ సీరియస్ ప్రొఫెషన్. సో మా తరపున ఒక చిన్న క్వశ్చన్ సార్. సో మీరు ఈ సినిమా మొత్తం షూట్ చేసేటప్పుడు ఈ ఎంటైర్ ప్రాసెస్లో మీకు ఎప్పుడైనా అనిపించిందా, 2 months ఏమన్నా ఊరికి వెళ్ళిపోయి ఒక బ్రేక్ లాగా మనమే ఒక ఫార్మింగ్ చేసి అదే ఫుడ్ కుక్ చేసుకుని తినాలని? Yeah, we knew we were making a very important film. అంటే ఆ షూటింగ్ చేస్తున్నప్పుడు కానీ, ఆ స్టోరీ డిస్కషన్స్ అప్పుడు కానీ ఒక చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ చేస్తున్నాం అని అయితే ఫీలింగ్ వచ్చింది మా అందరికి. బట్ ద ఇంపాక్ట్ ద ఫిల్మ్ క్రియేటెడ్, ఐ డోంట్ థింక్ ఎవ్రీబడి కెన్ సే ఫర్ ష్యూర్. బట్ ఐ వాజ్ రియలీ హ్యాపీ ఆఫ్టర్ ద ఫిల్మ్ వెన్ వీ షోడ్ ఇట్ టు మై ఫ్రెండ్స్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ వెన్ దే టుక్ అప్ వీకెండ్ ఫార్మింగ్ అండ్ ద థింగ్స్ we all as a team saw. I think we were very proud of what we achieved.